ఈ టాపిక్ని ఇంకొంచెం సీరియస్ చేయడానికి ఒకసారి ఆలీ గారు మీరు రావాలి స్టేజ్ మీదకి. అండ్ ఒకసారి నాకు డౌట్, మీరు ఎప్పటికీ కాలేజ్ స్టూడెంటేనా? ఈ మాట నన్ను కాదు, నాగార్జున గారిని అడిగాను. నిజమైన కాలేజ్ స్టూడెంట్ అంటే ఆయనే. ఒకప్పుడు కాలేజ్ స్టూడెంట్ అంటే మా గురుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు. కాలేజ్ స్టూడెంట్ అని ఒక సినిమా కూడా తీసి ఉన్నారు, అది కాలేజీ బుల్లోడు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఫస్ట్ సినిమా నా కాంబినేషన్, అంటే నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసింది హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చా, అమర్జీవి అనే ఒక సినిమా. అప్పుడు మీ వయస్సు నేను అడగట్లేదు, అప్పుడే నిక్కర్లు వేసుకుంటున్నా, ఇప్పుడు ప్యాంట్లు వేసుకుంటున్నాను. మీరేం వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంటే అప్పుడు అండర్వేర్ ఉండేది కాదు, ఇప్పుడు అండర్వేర్ ఉంది. అంటే యూత్ గురించి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. కరెక్ట్. యా. సో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మజురు సినిమా చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, ఈరోజు నాగ చైతన్య ఒక లైలా కోసం చూసి నాగార్జున గారు కూడా అంతే ఫీల్ అవుతారు. ఆయన మాట మీద నిలబడే మనిషి. ఆయన ఏం చేసినా ఒక ప్యాషన్. ఏంటమ్మా వెళ్ళిపోతున్నాం? అదే ఒక ప్యాషన్ ఉంటుంది, అది నాగార్జున గారికి అలవాటు. ప్యాషన్ పక్కన పెట్టండి, ఇవాళ ఏంటి ఫ్యాషన్? హీరోయిన్ వస్తుందని తెలిసింది, పూజా హెగ్డే కోసం ఈ డ్రెస్ కొనుక్కున్నాను. ఇందాక నువ్వు అడిగావు ఇంత మంచి అందమైన అబ్బాయి దొరుకుతాడా అని. నాగ చైతన్య తర్వాత నేనే. హలో, అక్కడ అఖిల్ కోసం వెయిటింగ్. అఖిల్కి చాలామంది బాంబేలో వెయిటింగ్లో అమ్మా. అందుకని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ చేసుకొని వస్తున్నాను. యాక్చువల్గా చూసా ఆ కార్డులో ఇన్ని గంటలకు రావాలని. అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళి నా బట్టలు వేసుకొని రావాలంటే లేట్ అయిపోతుంది. ఇది అప్పు మంద కాదు, జెమినీ కిరణ్ గారిది. జెమినీ ఛానల్లో వస్తుంది, ఇది కూడా ఆయనదే కాబట్టి అది మ్యాటర్. సో ఇందులో ఒక లైలా కోసంలో మీ క్యారెక్టర్ నా సొల్ల మాటే నా సొల్ల మాటే ఇల్లే సొల్ల మాటే నీ పడంపారి అంటే నువ్వు సినిమా చూ. సరే, అది మేము చూస్తాంలేండి. ఈ సినిమాలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి. నేను నాగ చైతన్య మావయ్య క్యారెక్టరు. అవునా? స్టూడెంట్ అనుకున్నా. అంటే మావయ్య క్యారెక్టర్ అంటే నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోతుంది విత్ పూజా హెగ్డే. అమ్మ నీకు అక్కలు కానీ చిన్నమ్మలు కానీ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు, వాళ్ళ అక్క కోవై సరళ అంట. కోవై సరళ, ఆయనకి బ్రహ్మానందం గారికి ఇచ్చేద్దాం. ఇద్దరికి సరిపోద్ది, మనకి సెట్ అవ్వదు. ఇంకెవరన్నా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేయమ్మా, కావాలంటే బొంబాయి కానీ బెంగళూరు కానీ ఐ విల్ కమ్, డోంట్ వరీ. ఫుల్ సెటిల్డ్ అమ్మా, ఫుల్ హ్యాపీ. ఓకే, వెళ్ళండి. వాళ్ళ చెల్లి సన్నీ లియోన్ వెయిట్ చేస్తుంది. సన్నీ వెళ్ళిపోనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి? ఇంకేమైనా అంటే ఇంకేం లేదు. అంటే ఈరోజు నా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే లాస్ట్ బర్త్డేకి మా గురుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి ఇష్టమైన వ్యక్తులకి సన్మానం చేశారు. ఆ వ్యక్తుల్లో నేనొకండి. నేను ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫంక్షన్లో ఎక్కడో వెళ్ళా, ఆయన కూర్చున్నారు. ఎవరితో షూటింగు అన్నారు. అన్నపూర్ణలో ఇక్కడ ఎవరిదో అండి, కొత్త వాళ్ళది అన్నాను. ఏమిటి మెడలో బెళ్ళ ఏమిటి అన్నారు. మెడలో ఇలాంటి బెళ్ళ ఒకటి ఉంది, అది ఒక అమ్మాయి ఇచ్చిందండి. అబ్బాయి ఇచ్చింది, బాగానే ఉంది. సరే, వెరీ గుడ్. డబ్బులు కూడా వాళ్ళే ఇస్తారా అన్నాడు ఆయన. లేదండి, ఈ బెళ్ళొచ్చి పర్సులు కొట్టేస్తారాడు. అంటే అంత గొప్ప పెద్ద ఆర్టిస్ట్ తోటి ఒక నాలాంటి ఒక చిన్న కమెడియన్ జోక్ వేస్తుంటే వారు ఎంజాయ్ చేయటం, దానికి నవ్వటం, భుజం తట్టడం, కొట్టడం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. గురుగారు
మీరు ఎక్కడ ఉన్నా త్వరలో నాగ చైతన్య పెళ్ళి అయిపోతుంది, మళ్ళీ ఆయన వచ్చేస్తారు అంతే. సూపర్.